ఎట్టకేలకు తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చాయి. కాలేజ్ అలాట్మెంట్ జరిగింది, మీరందరూ చూసుకొని ఉంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. చాలా ఈసారి ప్రాసెస్ మాత్రము చాలా టెన్షన్తో అందరికీ యాంగ్జైటీ కలిగిస్తూ వచ్చింది. ఎన్నో కోర్టు కేసులు, ఆ తర్వాత ఇప్పటికి కూడా చాలా డౌట్స్తో మనం ముందుకెళ్తున్నాం. కాకపోతే రిజల్ట్ వచ్చేసింది కాబట్టి, కాలేజ్ అలాట్ అయిపోయింది కాబట్టి, మీరు ఆ డెడ్ లైన్ లోపల 3rd లోపల మీరు అందరూ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని మీ సర్టిఫికెట్లు, బాండ్లు, వడెవర్ అఫిడవిట్లు అవన్నీ మీరు చకచకా చేసేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, రౌండ్ 1 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. అది చెప్పే ముందర కొంతమంది ఆబ్వియస్లీ కొంతమందికి రాలేదు, బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి రాలేదు. సో మీరేమీ అట్ దిస్ స్టేజ్ మీరేమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ఫిల్డ్ సీట్స్ ఇంకా 1400 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఒక 2 ప్రైవేట్ కాలేజెస్కైనా రౌండ్ 2 వరకు పర్మిషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది అందరూ రిపోర్ట్ కారు, కొంతమంది రిపోర్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో దానివల్ల కొన్ని వేకెన్సీస్ వస్తాయి. సో తప్పక రౌండ్ 2లో కట్ ఆఫ్స్ రౌండ్ 1 కన్నా పడతాయి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ యావరేజ్గా ఒక 20 మార్కులు అయితే పడ్డాయి. సో సుమారుగా మనకి అదే బేసిస్ మీద ఈ సంవత్సరం కూడా పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎవరికైతే ఆశించినట్టు కాలేజ్ రాకపోయినా, లేకపోతే అసలు కాలేజే అలాట్ కాకపోయినా నిరుత్సాహపడడానికి స్కోప్ లేదు. ఎందుకంటే రౌండ్ 2లో డెఫినెట్గా మనందరికీ కట్ ఆఫ్స్ అనేది తగ్గుతాయి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే క్విక్గా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్స్ చూద్దాము కాలేజ్ వైజ్. తదుపరి వీడియోస్లో మిగిలినవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలన్నీ తదుపరి వీడియోస్లో చూద్దాము. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఓపెన్ కేటగిరీ వరకు చూద్దాము. ఓపెన్ కేటగిరీ జనరల్ గాంధీ మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం 671, 652 కిందటి సంవత్సరం ఆశించిన విధంగానే కొంచెం ఈసారి కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది. మనకందరికీ తెలిసిన విషయమే, మార్కులు ఎక్కువ వచ్చాయి. సో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 19 మార్కుల డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం 658, లాస్ట్ ఇయర్ 632, డిఫరెన్స్ 26. ఆ తర్వాత ఈఎస్ఐ 657 ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ 624, డిఫరెన్స్ 33. ఆ తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ 646 ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ 606, డిఫరెన్స్ అబౌట్ 40. తర్వాత అపోలో 640 లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ 604, డిఫరెన్స్ 36. నిజామాబాద్ 638 ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ 597, డిఫరెన్స్ 41. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 627 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 574, డిఫరెన్స్ ఈజ్ అరౌండ్ 53. కామినేని ఈ సంవత్సరం 627, లాస్ట్ ఇయర్ కామినేని హైదరాబాద్ 627 ఈ లాస్ట్ ఇయర్ 582, డిఫరెన్స్ 45 మార్క్స్. సిద్దిపేట్ 620 ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ 570, 50 మార్క్స్ డిఫరెన్స్ సిద్దిపేట్. సో సిద్దిపేట్కి సిద్దిపేట మహబూబ్ నగర్కి ఈసారి కొంచెం డిఫరెన్స్ బాగానే వచ్చింది. అదేవిధంగా రిమ్స్ 41 ఉంది డిఫరెన్సు. తర్వాత మమతా బాచుపల్లి 53 మార్కుల డిఫరెన్స్ ఉంది. సూర్యాపేట్ గవర్నమెంట్ కాలేజ్కి 52 ఉంది. తర్వాత నల్గొండ 51 మార్కుల డిఫరెన్స్ ఉంది. తర్వాత సంగారెడ్డి 56 మార్కుల డిఫరెన్స్ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ 59. ఆ తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ 59 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత మిగిలిన వాటన్నిటికీ 46. అండ్ ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ అయినది కుతుబల్లాపూర్ 20th పొజిషన్కి వచ్చింది. 20th పొజిషన్ 572 ఈ సంవత్సరం. తర్వాత మిగిలినవి చూస్తుంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వనపర్తి డిఫరెన్స్ 56, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ 65 డిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం 64 డిఫరెన్స్ ఉంది. కొంచెం డిమాండ్ ఎక్కువైనట్టుంది వీటికి. తర్వాత ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 45 డిఫరెన్స్. అండ్ రామగుండం 58,
తర్వాత మళ్ళీ మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం ఇప్పుడు 27th పొజిషన్కి వచ్చేసింది. 27th పొజిషన్ మహేశ్వరంకి వచ్చేసింది. ఆ తర్వాత మిగిలినవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. కొత్త కాలేజెస్లో మళ్ళా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి 40th పొజిషన్కి వచ్చింది. అండ్ లెట్స్ గో ఆన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ 41st పొజిషన్, నర్సంపేట్ 42nd పొజిషన్కి ఉంది. మెడికల్ కాలేజ్ కొమరం భీం ఆసిఫాబాద్ డిఫరెన్స్ 52 మార్కులు డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత ములుగు 44th పొజిషన్ ఉంది. ఆ తర్వాత నారాయణపేట్ 46th పొజిషన్కి వచ్చింది. సో ఈ విధంగా దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో కాంపిటీషన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మార్కులు కట్ ఆఫ్ మార్కులు అయితే బాగా పెరిగాయి. అండ్ మిగిలిన కేటగిరీస్ కూడా మనం తదుపరి వీడియోస్లో ఎస్సీ ఎస్టీ బీసీస్ కూడా మనం చూద్దాము. ఓపెన్ కేటగిరీ మాత్రము ఈ విధంగా ఉంది. రౌండ్ 2 అయితే మనకి డెఫినెట్గా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ రిలీఫ్. సో రౌండ్ 2 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా కొంచెం అనలైజ్ చేసి ఇవన్నీ ఈ మార్కులన్నీ మనం ముందర పెట్టుకొని we will do that analysis. All the best for your NEET counseling.